పాపం మనలోకి ఎంటర్ అవ్వటానికి ఏమంటే అతి ప్రాముఖ్యంగా రెండు దారులు. అంటే వెలుగుగా ఉన్న మనలోనికి చీకటి ఎంటర్ అవ్వటానికి రెండు దారులు. ఒకటి నేత్రం, రెండు చెవి. అంటే వీటి ద్వారా ఎలాగండి అని అనుకోవచ్చు మీరు. పాపం అనేది ప్రవేశించేది కేవలం కంటి ద్వారానే కదా. ఏమంటే ఏమన్నాడు, కన్ను చెడినదైతే అన్నాడు కనుక కంటి ద్వారానే అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఎంత జాగ్రత్త పడాలో మనకు అర్థమైపోతుంది. ఒకసారి మీరు సామెతల గ్రంథంలో ఏమని మాట్లాడాడో ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం మీరు చదువుకుంటున్నారు కదా. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగ చేసినవి అని అన్నాడు. దేన్ని అన్నట? దేన్ని అన్నాడు? వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండిటిని ఎవరు కలుగ చేశారన్నాడు? యెహోవాయే అని అన్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. అంటే కాళ్ళు ఎవరు చేశారు? చేతులు ఎవరు చేశారు? ఏమంటే వాసన చూసే ముక్కు ఎవరు చేశారు? ఏమంటే శరీర అవయవాలన్నీ కూడా, అంతరింద్రియములన్నిటినీ కలుగ చేసినది నీవే అని అన్నాడు. మరి ఇక్కడేంటి రెండిటి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ ఏమని మాట్లాడాడు? వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండిటిని యెహోవాయే కలుగ చేసెను అని అన్నాడు. చూడండి, అంటే ఈ రెండుటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈ రెండు అనేది చాలా ప్రధానమైనవి. నీ బ్రతుకు వెలుగుగా ఉన్నటువంటి బ్రతుకు చీకటిగా మారిపోవటానికి ఈ రెండు చాలా వరకు పనిచేస్తుంటాయండి, చాలా పనిచేస్తుంటాయి. అందుకే ఈ రెండిటి గురించి మాట్లాడాడు. ఎందుకు రెండిటి గురించి మాట్లాడాడు అంటే, కన్నుకట చూచుట చేత ఏముండదట? తృప్తి ఉండదు అన్నాడు. చెవుకట వినుట చేత తృప్తి ఉండదు. అంటే వినటం చేత తృప్తి ఉండనేది, చూడటం చేత తృప్తి ఉండనేది దేనికి? కంటికి, చెవికి. ఈ రెండిటి గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, పాపం ప్రవేశించటానికి ఇవే కీలకంగా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఈరోజు చూడండి, ఏదైనా కావాలని ఆశపడ్డావు అంటే దేనితో ఆశపడతావు? కంటితో. కంటితో చూసావు గనకనే ఏమొచ్చేసింది నీలో? ఆశ. అవ్వముంది ప్రారంభంలో, ఆదాము అవ్వట ఎవడి దేవుడు చెప్పేశాడు ముందే, ఈ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని అన్నాడు. చెప్పిన తర్వాత అంటే అవ్వ ఎలా పాపంలోనికి పడిపోయింది చెప్పంట? ఎలా పాపంలోనికి ప్రవేశించింది అవ్వ? కారణం ఏంటో తెలుసా? అప్పటి వరకు అండి పండును చూస్తుంది, తినాలని అనిపించలే. కానీ ఎప్పుడైతే అపవాది వచ్చాడో, అపవాది వచ్చి వాడు చెప్పే మాటలకు అవ్వ ఏమైపోయింది? ఫ్లాట్ అయిపోయిందంటే. అంటే మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా చూడండి, ఆడవాళ్ళు అంటే చీరలు కొనుక్కోవాలి అన్న ఆశ ఉన్నప్పుడు, ఏదైనా ఒక షాపుకు వెళ్ళేటప్పుడు అంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీతోటున్న వాళ్ళు వెళ్ళి చూసొద్దాం అన్న ఒక మాటతో మీరు వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కూర్చొని చూస్తారు, చక్కగా చూస్తారు. ఆడు చెప్పే మాటలకు మీకు ఏమనిపిస్తుంటుంది? అప్పుడప్పుడు కొనేయాలనిపిస్తుంటుంది. ఆడ అన్ని చీరలన్నీ ఏమండి వేసేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు అమ్మ మీ కలర్కి చాలా సూటబుల్ అమ్మా ఇది అంటాడు. అప్పుడు మీకు ఏమైపోద్ది? పెరిగిపోద్ది. మీరు ఆ మాట వింటూ చూస్తున్నప్పుడు మీకు ఏమైపోద్ది? మీకు తీసుకోవాలన్న ఇష్టం లేదు, ఏమంటే తెచ్చుకోవాలనే ఆశ మీకు లేదు. కానీ వాడు చెప్పే ప్రతిదీ కూడా మీరు ఏం చేస్తుంటారు అంటే చాలా జాగ్రత్తగా వింటుంటారు. వినటం చూడటం, ఈ రెండింటి వల్ల మీకు ఏమైపోద్ది? ఏం చేసైనా చివరికి లేకున్నా అప్పు చేసైనా తీసేసుకోవాలి. ఎలా వచ్చింది ఆలోచన? చూడటం, వినటం. అవ్వకు కూడా అదే జరిగింది. అంటే ఏమంటే అపవాది చెబుతున్నాడట. ఏమని చెబుతున్నాడు? ఇది కన్నుల కట రమ్యమైనది. ఏమని చెప్పాడు ముందుగా? ఇది తింటే మీరు చావనే చావురు, ఏమైపోతారో తెలుసా? నిజంగా మీరు దేవతలు
అయిపోతారు అని చెప్పాడు. ఆ మాట విన్నదండి, విన్న ఆమె పండును చూసింది. అప్పుడు ఎలా కనపడింది ఆమెకు? అబ్బా, ఆహారానికి తింటే ఈ పండే తినాలి. ఇక ఈ తోట చెట్ల ఫలాలలో ఏ పండు తిన్నా తృప్తి లేదు, కానీ ఏ పండు తింటే తృప్తి? ఈ పండు తింటేనే తృప్తి. అదే కన్నులకట అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనట్టుగా ఆ ఉండుట చూచి అన్నాడు. చూడండి, ఆడి చెప్పే మాటలన్నీ విని చూసి ఆ అవ్వకేమొచ్చేసింది? ఆశ పుట్టేసింది. మనకు కూడా అంతే. మీరు చూడండి, కళ్ళతో చూసిన ప్రతి దాని వల్ల మనలోనికి ఏమైపోతుంది, ఈ పాపం ఏమైపోతుంది అంటే ఎంటర్ అయిపోతుందండి, లోపలికి చీకటి ప్రవేశిస్తుంది. మీరు చూడండి, చూడరానిది ఏదైనా చూస్తే మీలో ఆశలు పెరిగిపోతుంటాయి. వినికిడి వల్ల కూడా ఎలా వచ్చేస్తుందండి అంటేనండి, అంటే మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి, ఏమవుతుంది మీకు? అప్పటి వరకు పక్కపక్కలోనే కూర్చున్నారు, చక్కగా ఆరాధనకు వస్తున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, వింటున్నారు, అది చక్కగా అయిపోయినప్పుకుంటున్నారు, చక్కగా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఎవరో వచ్చి పలానా ఆమె నిన్ను ఇలా అన్నది అన్న ఒక్క మాట చెవిలో వేస్తే చాలు, ఏమైపోద్ది? అప్పటి నుంచి ఆమెలో ఆమె పైన ఏం పెరిగిపోతుంటది? ద్వేషం, పగ, అసూయ. ఎందుకు? అది నిజమో కాదో తెలియదు, కానీ ఒక ఆమె చెప్పిన మాట విని ఆ మాటను బట్టి ఒక ఆమె మీద మీకేమొచ్చేసింది? ద్వేషం పెరిగిపోతుంది. అంటే వినటం చీకటి ఎంటర్ అయిపోద్ది. చాలా జాగ్రత్త. అంటే ఎవరో ఏదో చెబితే దాన్ని నమ్మకండి, ఎవరో ఏదో అంటే దాన్ని పట్టించుకోకండి. ఎందుకు అంటే దాని వలన మీ జీవితాలలోనికి, మీ పవిత్రమైన జీవితాలలోనికి పాపం ప్రవేశించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్త పడాలి. అందుకే వినగలిగేటువంటి మాటలు కేవలం దేవుని మాట తప్పితే ఏ మాట వినకూడదంటే, దేవుని మాట తప్పితే. వాక్యం చదవటం మానితే ఇక ఏది చదవకూడదు. ఏది చదివినా ఏది విన్నా ఎలా ఉంటుంది అంటేనండి, పాపం ప్రవేశించేటువంటి పరిస్థితులు ఈరోజు. అందుకే ఈ రెండిటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి.